ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. మౌనం ఇంతటి తీర్పునిస్తుందని అనుకోలేదు. ఎన్నో రౌడీజాలు, అరాచకాలు, అక్రమాలు చేస్తున్నా కూడా ఆడదాని కడుపులో తనినా, నిండు సభలో ఆడదాన్ని అగౌరవపరిచినా, నడి రోడ్డు మీదకి చీరతో ఈడ్చినా, గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అని అనమన్నా, ఈ పసుపు జెండాని, ఈ పసుపుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి గౌరవం బ్రతికి ఉండేంత వరకు ఆత్మ గౌరవంగా మేము పసుపునే నమ్ముకొని తెలుగుదేశం జెండానే పట్టుకొని ఆ జెండాని రెపరెపలాడించేదాకా నిద్రపోవని కంకణం కట్టుకున్నటువంటి మహిళా సైన్యానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఎన్నో అరాచకాలు, రౌడీజాలు చేస్తున్నప్పటికీ మహిళ తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి బయటకొచ్చి కేసులు పెట్టించుకొని ఈరోజు ఈ అఖండ విజయంలో భాగస్వామి అయినందుకు గాను ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కనుక ఇంతటి మెజారిటీని కూడా విశాఖపట్నం ప్రాంతంలో గాజువాకని ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీని, ఎంపీని కూడా అత్యధిక మెజారిటీని ఇచ్చినటువంటి ఘనత మా విశాఖపట్నంకే చెందుతుంది. అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిండు సభలో చంద్రబాబు నాయుడు గారు అవమానపడి వచ్చి అదే నిండు సభలోని మళ్ళీ నేను కాలు పెడతాను గెలిచిన తర్వాత అని ఏదైతే ప్రమాణకం చేసి వచ్చారో అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి ఎనలేని కృషి చేసి ప్రతి ఒక్క మహిళలైతేనేమి, సోదరులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి సహకరిస్తూ వచ్చి ఇంతవరకు ఇంత ఘన విజయాన్ని సాధించుకున్నాం. ఇందులోని ముఖ్యంగా భాగంగా అయితే మా మహిళలదే. ఎందుకంటే అర్ధరాత్రులు 3 గంటలప్పుడు 2 గంటలప్పుడు వచ్చి హౌస్ అరెస్టులు చేసేవారు. ఎన్నో రోజులకు మేము గురై ఉన్నాం. ఎన్నో కేసులు ఇప్పటి వరకు పెట్టించుకొనే వచ్చాము ఈ రాక్షస పాలనలోని. అలాంటిది ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో అవమానాలు పడుతూ వచ్చి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, మా పిల్లల్ని ఇబ్బందులు పెడుతూ, పార్టీ ఎక్కడికైనా వెళ్తే పోలీసు వ్యవస్థ ద్వారాగా వాళ్ళు దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా మేము ఎక్కడా కూడా వెనకం చేయకుండా సరే మా నమ్మకం ఒకటే, మా పసుపు జెండా ఎగరేసినంత వరకు మేము సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి మహిళలందరమీ కూడా ఏకదాటిగా మేము పనిచేసుకుంటూ కష్టపడుతూ పార్టీనే నమ్ముకొని వచ్చాం.